ప్రభునందు ప్రియమైనటువంటి మీ అందరికీ అనగా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన మిత్రులకు, సర్వ సంఘాలకు, యాజకులకు, సంఘ నాయకులకు యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో లింక్ను చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా దేవుని రాజ్య సువార్త పరిచర్యలను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మేము అందిస్తున్నటువంటి పరిచర్యల ద్వారా వచ్చే ఆశీర్వాదాలని మీరు మళ్ళా తిరిగి నాకు తెలియజేయగలరని వేదిక నుండి నా ప్రియమైనటువంటి స్నేహితులందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవుడు మా మధ్యలో అనేక రకమైనటువంటి అద్భుతాలను రకరకాల ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఆ యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యలు మీరందరూ కూడా మరి పొందాలి అంటే ఈ యొక్క సహవాసంతో మీరు లింకప్ అయి ఉండాలి. నేను ఎక్కువగా ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను ఒక మాట చెబుతాను. సువార్తలు రెండు రకాలు. మొట్టమొదటిది రక్షణ సువార్త, రెండవది రాజ్య సువార్త. దేవుని రక్షణ సువార్త, రెండవది దేవుని రాజ్య సువార్త. చాలా దురదృష్టం ఏమిటంటే చాలామంది రక్షణ సువార్తతోనే సువార్తను ముగిస్తూ ఉన్నారండి. రక్షణ సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని రాజ్య సువార్త కూడా అంతే ప్రాముఖ్యమైనది. నేను చెబుతుంటే మీరు వినాలని నేను కోరుకోవడం కాదు. ఒక్కసారి నేను చెప్పినటువంటి మాటను మీరు కూడా గ్రహించండి. నేను లేఖనాలను అనుసరించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బేస్గా తీసుకునే మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి మాటలను నేను మీకు ఈవేళ పరిశుద్ధ గ్రంథం నుండి చూపించాలని కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త, Gospel according to Matthew, the 13th chapter, and if you can read the Bible from 10th words. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఎవరిని? యేసయ్యను. అప్పుడు ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములను ఎరుగుట దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట. మరలా చదువుతున్నాను. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి ఏమీ లేని వానికి కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ప్రభువైన యేసయ్య ఈ లోకంలో అనేక పారాబల్స్ చెప్పారు. ఆయన ఉపమానాలను ఏమంటారంటే ఇంగ్లీష్లో పారాబల్స్ అంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడాలన్నా దేవుని వాక్యాన్ని ఎలా అందించేవారంటే ఉపమాన రీతిగా వాక్యాన్ని అందించేవారు. శిష్యులు, అయ్యా మీరు ఏ విషయాన్నైనా సరే సూటిగా కాకుండా ఈ విధంగా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారేమిటి?
అని వారు ప్రశ్నించడం అక్కడ చూస్తూ ఉన్నాము. వారిని అడుగుతున్నారు. అందుకని ఆయన అంటున్నారు, పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు మాత్రమే, అంటే మీకు అనుగ్రహింపబడ్డాయి. పరలోక రాజ్యం ఏ రాజ్యం అండి ఇది? పరలోక రాజ్యం. నేను ఇందాక రావడంతో ప్రారంభించినటువంటి మాట రాజ్య సువార్త, రక్షణ సువార్త. రక్షణ సువార్త ఎటువంటిది, రాజ్య సువార్త ఎటువంటిది అంటే అమ్మ, మీకు కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను, అన్యతగా భావించడానికి కాదు. ఇద్దరు యవనస్తులకి పెళ్లి చేస్తారు. పెళ్ళి రక్షణ సువార్త లాంటిది. వివాహము రక్షణ సువార్త లాంటిది. మరి రాజ్య సువార్త అంటే కాపురం లాంటిది అని మనం భావించుకుందాం. మనం మాత్రమే భావించుకుందాం. మీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాను. ఇక ఎప్పుడూ పెళ్ళి గురించే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి గురించి ఎందుకు? పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ చేయవలసింది ఏమిటి? కాపురం. ఇప్పుడు మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత మీకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి? దేవుని రాజ్యం మీద. ఒకసారి వైవాహిక బంధంలోకి అడిగిన తర్వాత రోజు తాళి కడతారా? రోజు పెళ్ళిళ్ళు అవుతాయా? ఒకసారే కదా పెళ్ళి. పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ ఆన్వర్డ్స్ వాళ్ళిద్దరూ కలిపి కాపురం చేయాలి. ఇప్పుడు రక్షింపబడిన మనం దేవుని రాజ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. లేఖనం చెప్తుంది, పరలోక రాజ్య మర్మములు మీకు ఏం చేయబడ్డాయటండి? అనుగ్రహింపబడ్డాయి. మీకు మాత్రమే, మీకు మాత్రమే పరలోక రాజ్య మర్మాన్ని ఎరగటం అనేది నేను మీకు అనుగ్రహించాను. అనుగ్రహం ఏమిటండి ఇది? అనుగ్రహం. ఎవరు అనుగ్రహం? హల్లెలూయా చెప్పండి. ఉదాహరణకి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. కుమారులు ఏంటమ్మా? అనుగ్రహించు అనే దానికి నేను ఒక వర్డ్ చూపించాను అంతే. అనుగ్రహము. ఎవరు అనుగ్రహము? ఏమిటి? ఎవరికి? మనకు. మీకు మీరు, నాకు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. అంటే దేవుడు కుమారులు ఒకరినే, అంటే పిల్లలు ఒకటినే ఇస్తున్నాడా దేవుడు? ఇంకేం ఇవ్వడా? దేవుడు అనుగ్రహించేవి ఏమిటి అనేది మీరు ఈ యొక్క సాయంకాలం నేర్చుకోగలరని ప్రభు పేరట మిమ్మల్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభువు దేవుడు తన జనులకు ఏమనుగ్రహించాడు? మొట్టమొదటిది పరలోక రాజ్య మర్మములను ఎరుగుట. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మములను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, దేవుడికి మహిమ కలుగునగాక. వాక్యం చెప్తుందమ్మా. మనుషులు ఏం కోరుకుంటున్నారు, దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడు మనం చూద్దాం, బిబిలికల్గా చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనంలో, జెనసిస్ 24th and 14th verseలో, నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందండి ఇక్కడ? నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుందును అనెను. వాడు మాట్లాడుట చాలింపక మునిపే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 22వ వచనంలో లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. సౌలు అంటున్నాడు, దావీదు నా అనుగ్రహము పొందెను. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. 1 Samuel 16 అంతటా సౌలు అంటున్నాడు, దావీదు. సౌలు ఎవరు?
రాజు. దావీదు ఎవరు? సౌలు రాజ్యములో సౌలు యొక్క రాజ్యం కింద పనిచేస్తూ ఉన్నాడు, మంచి సేవలు అందిస్తూ ఉన్నాడు. వినండి, ఇప్పుడు సౌలు దావీదు గురించి అంటున్నాడు, అతడు నా అనుగ్రహము. మనం ఎవరు అనుగ్రహం పొందాలా? దేవుడు ఏం అనుగ్రహిస్తాడు? నీ సన్నిధిని బతుకును అనుగ్రహించుము అంటున్నాడు. అదే ఆదికాండము 17వ అధ్యాయము లేఖనం అనుసరించి 18వ వచనం చూస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, దావీదు అబ్రహాము గారు అంటున్నారు, దేవుడితో అంటున్నాడు, నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా ఎవరిని బతికించమన్నాడు? అంటే దేవుడు అనుగ్రహించే దాంట్లో మొట్టమొదటిది బ్రతకడం. వినండి, బ్రతకడం. అబ్రహాము గారు, జాగ్రత్తగా వినండి, అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు గురించి, ఇసాక్ గురించి కాదు, ఇష్మాయేలు గురించి నీ సన్నిధిలో అతడు బతికినట్లుగా అనుగ్రహం చూపించండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం బతుకుతున్నామంటే ఎవరు అనుగ్రహం? చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పంతే. అబ్రహాము గారు ఇష్మాయేల్ని దేవుడి సన్నిధిలో బతికించి ఉంచు బాబు. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని, మీ కుమారుల గురించి, మీ కుమార్తెల గురించి, వీడు లేక ఈమె నా పిల్లలు నీ సన్నిధిలో బతికేటట్టుగా చూడమని అబ్రహాం మాదిరిగా ప్రార్థన చేస్తే మీ సంతానం దీవించబడడానికి 100కు 100% అవకాశం ఉంటుంది. అదే ఆదికాండం మనం చూసినప్పుడు 48వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు అంటున్నాడు తండ్రితో, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. యోసేపు అంటున్నాడు ఎవరి గురించి? తన పిల్లల గురించి. వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు అనుగ్రహించనని. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీకు ఎవరిని అనుగ్రహించాడు? అనుగ్రహించాడండి. ఇప్పుడు ఎవరి అనుగ్రహం ఇది? మీరు ఒక ఐడియాకి రావాలి. పిల్లలు లేని వారు చాలామంది ఉన్నారు. సొంత లేని దానిని ఇల్లాలిగా చేసే దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ యొక్క సాయంకాలం, ఈ సాయంకాలము దేవుడు మీకు ఎలా ప్రత్యక్షమవుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. అనుగ్రహించే దేవుడు. అబ్రహానికి దేవుడు ప్రత్యక్షత ఒకలా వచ్చింది, సౌలుకి దేవుడు ప్రత్యక్షత ఒకలా వచ్చింది, రకరకాల దైవజనులకు రకరకాల ప్రత్యక్షత వచ్చింది. మాట ద్వారా, దర్శనం ద్వారా, ప్రవక్త ద్వారా వచ్చింది. ఈరోజు మీకు వాక్యం ద్వారా ప్రత్యక్షత వస్తుంది. ఆ ప్రత్యక్షత ఏమిటి? ఆ ప్రత్యక్షతలో మీరు దేవుడిని ఏం చూస్తున్నారంటే, దేవుడు అనుగ్రహించే దేవుడు. నీ సన్నిధిలో నా బిడ్డలు బతికేటట్టుగా అనుగ్రహించు, వాళ్ళు బతికి ఉండేటట్టుగా చూడు. నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు అనుగ్రహంలో ముందుకు వెళ్ళాల. దేవుడు కలిగిన వాడే ఎక్కువ పొందుతాడు. అసలు పొందలేనాడు దగ్గర నుండి, వాని దగ్గర నుంచి ఉన్నా కూడా నేను తీసేసుకుంటాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్య మర్మం గురించి దేవుడు మీరు అర్థం చేసుకునేటట్టుగా, ఎరిగేటట్టుగా దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మీరు దేవుడు రాజ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. రక్షింపబడ్డారు, సువార్త ద్వారా రక్షించబడ్డారు. ఇప్పుడు రాజ్యం వెతకాల. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం
ఎవరు నేర్పిన ప్రార్థన ఇది? సాక్షాత్తు యేసయ్య నేర్పినటువంటి ప్రార్థనలు, పరలోకమందున్న మా తండ్రి. లేఖనం ఎంత క్లియర్గా రాజ్యం గురించి మీరు ఆలోచించాలో, రాజ్యం గురించి మీరు మర్మాలు తెలుసుకోవాలో. రాజ్యంలో మర్మాలు ఉన్నాయి. రాజ్యంలో ఉన్నటువంటి మర్మాలు లోకసువార్త 12వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు మనం చూస్తే, మీరు ఎక్కడ డబ్బులు దాచుకుంటున్నారు? పాత గెలిన సంచులను, అక్షయధనం ఆ రాజ్యంలో నేను మీ కొరకు దాస్తాను. మీ ధనం ఎక్కడుండునో అక్కడే మీ హృదయం ఉంటుంది. మీ నడుములను కట్టుకుని యుండుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపులు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనిషి వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి 31వ వచనంలో మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. వాక్యం అంటున్నారు, మీరైతే ఆయన రాజ్యమును వెతకండి. అంటే మీరైతే వెతకమంటారు, వేరే వాళ్ళు ఏమైనా వెతుకుతున్నారంటారా? వేరే వాళ్ళు వేరే వెతుకుతున్నారు కాబట్టే వాళ్ళ సంగతి విడిచిపెట్టండి. మీరైతే అంటే వాళ్ళు వెతుకుతున్నారో కూడా చూద్దాం. ఏముందంటే ఆ పైన వచనాల్లో ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని విచారించకండి, అనుమానం కలిగి ఉండకండి. హల్లెలూయా. మీరైతే అని ఉంది. మీరు కాని వాళ్ళు ఒకరు ఉన్నారు. ఈ లోకపు జనులు అమ్మా వీటన్నిటినీ తిండి తిప్పలు, డబ్బు, వస్త్రాలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. మీరైతే హల్లెలూయా. ఇప్పుడు రాజ్యం గురించి ఎంత ప్రిఫరెన్స్ ఉందో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో. ఈ రాజ్యంలో ఉంటుండగానే ఆ రాజ్యాన్ని వెతకడం ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలని ప్రభు పేరట హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఏం దాచుకున్నాం? ఇక్కడ దాచింది దొంగలు దోచుకుంటారు, చిమ్మెట్టు కొట్టేస్తుంది. కానీ ఇక్కడ కింద అంటున్నాడు ఆయన, మీ చిన్న మంద భయపడకుడి. ఏంటమ్మా అంటే మీకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? హల్లెలూయా గట్టిగా చెప్పండి. రాజ్యం గురించి మీరు మర్రము అని ఉంది మొదట. అమ్మా నా వైపు చూడండి ఒకసారి అందరూ ప్లీజ్ లుక్ అట్ మీ. మీ చైర్స్ కొంచెం ఎదురుకు లాక్కుండా అవసరమైతే, ఇబ్బంది ఏం లేదు. పరలోక రాజ్యము మర్మం గురించి చెబుతున్నటువంటి దేవుడు, పరలోక రాజ్యం నేను మీకు అనుగ్రహించేసాను ఆల్రెడీ. ఏం అనుగ్రహించబడింది అంటే మీకు అనుగ్రహించబడినవి ఏమిటో మీరు చూసుకోవాలా. ఏంటమ్మా? మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీకేది ఇష్టం? మీకేం పొందుదామని ఇష్టం? ఏం పొందితే శాశ్వత కాలం మీరు జీవించుండగలరు? శాశ్వత కాలం మీరు జీవించుండాలంటే ఏది ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అనేది మీరు నేర్చుకోవాలి. అవును, చిన్న మంద ఏం పడవద్దు, భయపడకూడి. ఎంత గొప్ప విషయం మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు ఏమేమి అనుగ్రహిస్తున్నాడో ఈ యొక్క సాయంకాలము ప్రతి వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను, ఆశపడుతూ ఉన్నాను. ఇంకా మనం ముందుకెళ్తుంటే యెహోవా ఆమె గర్భవతి అన్నట్లు అనుగ్రహించెను. ఎవరికో చెప్పగలరా ఈ మాట? నేను ఒకరి గురించి మాటలు చెప్పాను, ఆవిడ స్త్రీయే. ఎందుకంటే గర్భం ఎవరు తలుస్తారంటే మా స్త్రీలే కదా. ఇంకా ఏం డౌట్ ఏం లేదు.
రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాను. దేవుడికి స్తోత్రం. సంతు లేని దానిని ఇల్లాలిగా చేసే దేవుడు. భర్త చనిపోయాడు, కుటుంబం శిథిలమైపోయింది, ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు, ఏమీ లేదు. దేవుడు తనకంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, తనకంటూ యజమాని అనుగ్రహించాడు, తనకంటూ ఆమె గర్భవతి అగునట్లు. ఇది చదువుతుంటే ప్రతి స్త్రీ, అంతేకాదు ప్రతి పురుషుడు కూడా తన తల్లి గురించి, చెల్లి గురించి, అక్క గురించి, తన భార్య గురించి ఆలోచించాలి. ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. ఇప్పుడు మీరు ఎవరి అనుగ్రహంతో పుట్టారు? మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తారు అంతే. వాక్యం చెప్తుంటే అవునవును మా పిల్లల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అసలు నువ్వెవరు అనుగ్రహం? హల్లెలూయా గట్టిగా చెప్పండి. పెంటకోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవో. పెంట గర్వమనచి గద్దెలు దింపి దేవునికి మహిమ కలుగును గాక. 2 Samuel and the words 5th one chapter 23rd దేవుని గ్రంథంలో ఈ మాట ఉంది. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థనమైనది. దావీదు పలుకుతున్నటువంటి మాటలు. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థనమైనది. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ గురించి మనం ఆలోచించాలి. దేవుడు మనకి ఎంతకాలం ఏమనుగ్రహించాడు? చాలామంది కరోనాలో చనిపోయారు, మన ప్రాంతంలో చనిపోయారు. మాటికి ఎత్తుతున్నాను కాదు, జరిగిన వాస్తవం కాబట్టి, మన కళ్ళతో మనం చూసాం కాబట్టి, మన చెవులతో విన్నాం కాబట్టి దాన్ని గ్రహించాలా. ఇందాక వాక్యం చదివించాను. మిగతా వాళ్ళు అయితే చూస్తారు కానీ, వింటారు కానీ వారు గ్రహించరు. అందుచేత వాళ్ళ దగ్గర ఉన్నది కూడా నేను తీసేసుకుంటాను. కలిగిన వారికే ఇవ్వబడతాయి, వచ్చిన వాడికే ఇవ్వబడుతుంది, కూర్చున్న వాడికే దీవించబడతాడు, రానివాడికి కుదరదు. వాడు గ్రహించలేడు, వాడు ఈ లోకానికి సంబంధించిన వెతుకుతాడు. నేను మీకు పరలోక రాజ్యం అనుగ్రహించడం నాకు ఇష్టం. నా చిన్న మంద, నువ్వు భయపడవద్దు, నీ గురించే, నీ కుటుంబం గురించే మాట్లాడుతున్నాడు. చిన్న మంద, చిన్న జనాంగమా, చిన్న కుటుంబమా, చిన్న దేశమా, చిన్న రాష్ట్రమా, చిన్న ప్రజలారా, భయపడకండి. నేను మీకు నా రాజ్యాన్ని, నా తండ్రి రాజ్యం, ఆ రాజ్యం మీకు ఇవ్వడానికి నా తండ్రికి ఇష్టమయ్యింది. ఎంత దీవించబడ్డాం మనం అంటే, చిన్న మంద అయినప్పటికీ కూడా, చిన్న సంఘం అయినప్పటికీ కూడా, మీది చిన్న కుటుంబం అయినప్పటికీ కూడా, దేవుడు తన రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికి ఆయనకి ఏం కలిగి ఉన్నాడు? దావీదు అంటున్నాడు కదా 13వ అధ్యాయం 5వ వచనం 2వ రాజుల్లో, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. ఎవరు అనుగ్రహించింది? ఇది దేవుడు నాకు అనుగ్రహించింది. ఎంత చక్కగా చెప్తున్నాడు. నిబంధన, దేవుడు నాతో చేసిన నిబంధన, దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇది నిబంధన, ప్రమాణం, ప్రామిస్. ఆ ప్రవక్తలతో, ఆ రాజులతో, గతకాలపు శిష్యులతో ఇచ్చింది కాదు. ఇట్ ఈస్ ఫ్రెష్ వన్, ఇట్ ఈస్ ఫర్ యూ. ఇది మీ కొరకు, ఇది సంఘం కొరకు,
ఇది ఇవాళ దేవుడు నీకు ప్రమాణాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది నీ నమ్మికను బట్టి ఉంటుందండి. ఇది నీ మనసు దీన్ని స్వీకరించే పరిస్థితిని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత విశ్వాసంగా దేవుడి దగ్గరికి వస్తావో ఆ ప్రమాణం అంతలా ఫుల్ఫిల్ అవుతుంది. నువ్వు ఎంత విశ్వాసంతో నిండి ఉంటావో దేవుడి సన్నిధికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రమాణం ఫుల్ఫిల్మెంట్ అలాగే జరుగుతుంది. ఒక వ్యక్తితో దేవుడు ప్రమాణం చేశాడు, అబ్రహాంతో. ఆ ప్రమాణం నువ్వు బయటికి రా, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ వ్యాపారం విడిచిపెట్టు, నీకు చూపించే దేశానికి నువ్వు రా. ప్రమాణము విశ్వాసము. హల్లెలూయా గట్టిగా చెప్పు. ఒక పక్కన దేవుని ప్రమాణము, ఒక పక్కన నీ యొక్క విశ్వాసము. ఈ ప్రమాణాన్ని ఏం చేయాలి? నువ్వు విశ్వసించాలి. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రమాణాన్ని మనం విశ్వసించాలి. బయటికి వెళ్ళిన తర్వాత విశ్వాసం తగ్గిపోకూడదు. వాక్యంలో నువ్వు జీవించి ఉండాల. నీలో దేవుడు జీవించి ఉండాల. నేను నా తండ్రిని ఏకమై ఉన్నామంటాడు యేసయ్య. నీవు నీ తండ్రి ఏకమై ఉండాలి. అందుకని రాజ్య మర్మాలు తెలుసుకోవాలా. ఈ లోక మర్మాలు చాలా ఉన్నాయి. నేను అనేక లోక మర్మాలు చెప్తాను. ఇలా ఎందుకు జరిగింది, భవిష్యత్తులో జరిగేది అనేక మర్మాలు మీకు చెప్పాను. అలాగా పరలోక రాజ్యంలో మర్మాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు అవి నువ్వు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనకి ఏ మర్మం కావాలో తెలుసా? పక్కింట్లో ఏం జరుగుతుందో. అమ్మ, వాళ్ళిద్దరు భార్య భర్తలు రాత్రులు కొట్టుకుంటున్నారనుకో, ఏంటి ఏంటి అని గట్టిగా అరుచుకుంటున్నారనుకో, ఈ భార్య భర్తలు ఇద్దరు అలర్ట్ అయిపోతారు. ఆకు మాట్లాడుకో, కంగారు ఇది పడుకుంటాను వస్తున్నాను. పక్కింటోళ్ళు కూడా చూడొద్దా? పక్కింటోళ్ళు కూడా ఎందుకయ్యా? రావాయ బాబు, నువ్వు అలసిపోయావు కదా, కాళ్ళు పడదామని పడుకోమంటుంటాయి. నువ్వు పక్క వాళ్ళు కూడా ఎందుకయ్యా? నువ్వు అలాగే అంటావు. కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉంటారు, మగవాళ్ళు కూడా. వీళ్ళకంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్. అంతమాలు లేడీస్ని తిట్టకూడదు. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఇక్కడ లేదో ఉంటారు కొంతమంది. ఇంకా అందరికి ఇంకా అదే ఇంట్రెస్ట్ అనమాట. ఏంటి ఏం కూడా ఏం జరుగుతుంది. చాలామంది చూశాను. వాళ్ళకి అన్నీ గోక్కుంటారు, గీక్కుంటారు, అన్నీ కావాలి వాళ్ళకి. రోడ్లు పోయి మీద అన్నీ కూడా కావాలి. వద్దు వద్దు, వాటిని మీరు వెతకొద్దు, అవి వ్యర్థం. ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాట, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ఇవి వ్యర్థం. కొంతమంది ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు, ఏమీ లేవు, మాంసం లేదు, చికెన్ లేదు, మటన్ లేదు, దేవుడు అన్నీ మూసేసాడు బాబోయ్, బట్టలు లేవు. ఏమి తిందు వాక్యం చెప్తుందండి. నేను సరదాగా చెప్తున్న మాటలు అనుకుంటున్నారు మీరు. కాదు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుంటామా, ఏమి త్రాగుదామా అని విచారించొద్దు. నీవు నీ కాన్సన్ట్రేషన్ పరలోకంలో పెట్టుకుంటే, ఆ రాజ్యం మీద పెట్టుకుంటే, ఆ రాజు మీద పెడితే, ఈ లోకంలో ఇన్ని అనుగ్రహించిన నీ తల్లికి నేను అనుగ్రహించాడు, నీకు పిల్లల్ని అనుగ్రహించాడు, నీకు రక్షణ, హల్లెలూయా చెప్పు గట్టిగా, నీకు రక్షణ అనుగ్రహించాడు, తన సన్నిధిలో నిలిచి భాగ్యం అనుగ్రహించాడు. ఇవన్నీ కాదా తప్ప అని చెప్పేవి వాక్యం ద్వారానే చెప్పాను. వాక్యమైనా చెబుతుంది. ఈయన అనుగ్రహించిన దేవుడు నీ తినడానికి ఎందుకు లోటు చేస్తాడండి? నీకు లోటు ఎందుకు చేస్తాడండి? నువ్వు ఎందుకు భయపడుతున్నావమ్మా? చిన్నమందా, ఇంతకంటే మంచి వాక్యం ఎవడు చెప్తాడండి? ఇంతకంటే మంచి మాట ఎవరు చెప్తారండి మనకు? అమ్మ చిన్నదానా రా అని, చిన్నదానా లేకని చెప్పింది ఎవరు? చిన్నవాడు వచ్చి 5 రొట్టెలు 2 చేపించింది ఎవరికే? చిన్నదానా లేగో, ఇవి చచ్చిపోలేదు. హల్లెలూయా, చచ్చిపోలేదు. చిన్న మంద. ఎందుకు ఈ ప్రమాణం నీదని నువ్వు భావించుకోలేకపోతున్నావు? మీలో ఎంతమంది ఈ ప్రమాణం నాకు దేవుడు ఇస్తున్నాడని భావిస్తున్నారు? చిన్న మంద, భయపడవద్దు. ఈ లోకంలో నువ్వు చిన్నదాను కదా, వయసులో పెద్దదాని అయి ఉండొచ్చు, పోనీ పెద్దవాడు అయి ఉండొచ్చు. లోకంలో డబ్బులో చిన్నవాళ్ళం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళం.
దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇక్కడ ఇస్తున్నాడు. ఇది నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఈ వాగ్దానం ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. ఇది ఎప్పుడు నెరవేరుతుందంటే నువ్వు విస్తారమైన విశ్వాసంతో నింపబడి, విస్తారమైన ఆ మాట చెప్పగానే అబ్రహాము లేచి దేవుణ్ణి ఏం చేశాడండి? వెంబడించాడు. వైఫ్ని పక్కకు లాగేశాడు ఒకడు, వాళ్ళు ఆవిడ్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎడబాయని నీ కృపలో 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో, ఇందాక 2 సమూయేలు చదవలసిన వారిగా ఉన్నారు మీరు. 2 సమూయేలు ఇందాక 23rd 5th చెప్పాను. ఇప్పుడు 2 కింగ్స్. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఏం చేశాడండి? ఎవరికి? రక్షకుడు ఏంటి? ఒకసారి ఆగండి, ఒక్కసారి ఆగండి. మీరు బైబిల్ చూడకండి, మామూలు నా వైపు చూసి చెప్పండి. రక్షకుండు దయించినాడట, రక్షకు చెప్పండి పాడండి, క్రిస్మస్కే కాదు. రక్షకుండు దయించి కమా చెప్పలు కొట్టి కప్పడు మొన్న అవును. ఏ రక్షకుడు గురించి? యేసే గురించి. మరి ఈ రక్షకుడు ఎవరు? రక్షకుణ్ణి అనుగ్రహించాడు. ఉందా? అలాగని ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ లోక రక్షకుడు రాకమునిపే ఇంకా గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి. ఇశ్రాయేలీల కొరకు ఈ రక్షకుడు ఎలాంటి వాడంటే, ఇప్పుడు చెప్పుకుంటుంది ఇక్కడ రక్షకుడు యుద్ధంలో, అమ్మా నాకు చూడండి, యుద్ధంలో ఇశ్రాయేలీల పక్షాన నిలబడి యుద్ధంలో ఇశ్రాయేలు పైన వచ్చినటువంటి శత్రువుల్ని ఓడించి వీళ్ళకి రక్షణ కలగజేసే రక్షకుడు. ఇదిగో దావీదు పట్టణమందు మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించను. నీ తల్లికి నీకు అనుగ్రహిస్తే నీ కొరకు తన కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది నీ నమ్మిక విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు అంటే నీ గుండె అంతా కూడా పగిలిపోవాలా. ఆ కుమారుడిని బలయ్యేటట్టుగా కూడా చేశాడు. నువ్వు రక్షింపబడేటట్టుగా. హల్లెలూయా. రక్షకుడు పుట్టించాడంట, రక్షకుడు అనుగ్రహించాడట. అంతేకాదు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో రాజుగారు అంటారు, అమ్మా నీ విజ్ఞాపన ఏమిటి? నీకు నేను అనుగ్రహించేదనని రాజుతో 7వ అధ్యాయం 2వ వచనంలో ఎస్తేరుతో అంటున్నాడు. రాజు అంటున్నాడు, ఎస్తేరు రాణి. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మా ఎస్తేరు రాణి ఈరోజు షూలామతి, సౌందర్యవతి. అక్కడ ఆ భర్త తన భార్యని రాణి అని పిలుచుకుంటున్నాడు. బాగుంది. ఇక్కడ తన భార్యని ఆయన మనల్ని ఆ రాజు షూలామతి, సౌందర్యవతి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? 6:10 సాంగ్ ఆఫ్ సాలమన్స్. వ్యూహిత, నువ్వు ఎలాగుండాలి? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎగు రూపం నీకులోనికి రావాలి. నువ్వు సౌందర్యంగా కనపడాలి దేవునికి. అబ్బా, ఎస్తేరు మీద రాజుకి దయ పుట్టిందంట. దయా ప్రాప్తురాలా. ఆ మరియమ్మకి దేవుడు అనుగ్రహం చూపించాడు. నీ తల్లికి అనుగ్రహం చూపిస్తే నువ్వు బయటపడ్డావు ఈ లోకంలో.
నీకు అనుగ్రహం చూపిస్తే నీ పిల్లలు 1 2 3 4 ఎంతమంది నలుగురు ఉన్నారు, నలుగురు ఉంటే నలుగురు పుట్టేశారు. మా నాన్నమ్మ గారికి 14 మందిని అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. 14 మంది. ఎవరు అనుగ్రహం? దేవుని అనుగ్రహం. ఇప్పుడు నీవు దేవుడు అనుగ్రహం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఇప్పుడు మీరు దేవుడు అనుగ్రహం, నీ పిల్లలు దేవుడు అనుగ్రహం, నీ ఇంట్లో దేవుడు అనుగ్రహం ఉంది, నీ ఒంట్లో దేవుడు అనుగ్రహం ఉంది, నీ ఇంట్లో దేవుడు అనుగ్రహం ఉంది, నీ పైన దేవుడు అనుగ్రహం ఉంది. రక్షణ, నీ పైన రక్షణ, నీకు దేవుడు రక్షణ. నీ కొరకు దేవుడు దేవుడు తన కుమారుణ్ణి ఏం చేశాడట? అనుగ్రహించాడు. అందుకే దావీదు కీర్తనలో ఈ మాట ఉంటుంది 29:11లో, యెహోవా తన ప్రజలకు ఏమి అనుగ్రహిస్తాడట? బలము అనుగ్రహించను. ఒక్కసారి నా వైపు చూసి ఈ మాట మీద మనం అందరూ ధ్యానిద్దాం, ఫేస్ టు ఫేస్ చూసి. మన దేవుడు అమ్మ తన ప్రజలకు ఏమి అనుగ్రహిస్తాడట? బలహీన సమయములో నీ బలం. పాట పాడాలా, చప్పట్లు కొట్టాలా? బైబిల్ కింద పెట్టండి, పర్లేదు. బలహీన సమయములో ఏమనుగ్రహిస్తాడు? ఇప్పుడు మనకేం లేదు, ఏమో రాలేదు, మొన్న ఒంట్లో పోలేదు, ఏమో మాటికి బలహీనంగా ఉంటుందని. ఎక్కడమ్మో నడుము దగ్గర, ఎక్కడమ్మో గుండెల్లో, ఎక్కడమ్మో తల దగ్గర, ఒక్కొక్కరు ఒకటి. మీరని కాదు, ఇక్కడ ఇది సార్వత్రికంగా ప్రతి ఒక్క మహిళకి, మగవాళ్ళకి, అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు మనకు బలము అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కాళ్ళు లేవు, కుంటివాడికి దేవుడు ఏమి ఇచ్చాడు? పేతురు యోహానులు మందిరానికి వెళ్తూ ఆ కుంటివాడిని ఏం చేశారు? వాడు ఏం చేశాడు? వాడు దిగ్గున లేచి. నీకు కాళ్ళు ఉన్నా కూడా నువ్వు దిగ్గున లేక దొక్కుకుంటూ లెగుతావు. ఎనిమిదైపోతుంది, వెళ్ళవా అమ్మ గుడికి అంటే పిల్లలు ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళు మంచి మూడ్లో ఉంటారు. అప్పుడు మిమ్మల్ని బయటికి ఎంటేసి టీవీ చూద్దామని, అంతకంటే ఏం కాదు. పర్సనల్గా ఎవరో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అందు గురించి అమ్మ టైం అయిపోతుంది, గుడికి 8 o'clock వెళ్ళిపో. అమ్మ ఎంత మంచిదో, అమ్మ అబ్బాయి ఎంత మంచివాడో, లోపల భోజనం చేసి అమ్మ నిద్రొస్తే పడుకో. ఒకవేళ పాస్టర్ గారు ఒక్కోసారి మూడ్లో ఎంతసేపు అని చెప్పేస్తారని చెప్పలేము మనం. లేట్గా వచ్చినా కంగారు పడకే, నువ్వు బొవ్వ తినేసి పడుకో, దుప్పటి కప్పేసుకుని. టీవీ చూస్తే టీవీ చూడు. ఈవేళ ఏంటది జబర్దస్త్ వస్తుంది కదా, చూస్తూ ఉండి వచ్చేస్తున్నాడు. నేను వచ్చేస్తాను ఆ టైంకి. ఒకవేళ పాస్టర్ గారు కళ్ళు మూసుకుని చెప్తారు, టబక్కని బయటకు దొబ్బేస్తారు. ఆయన అలా కళ్ళు మూసుకునే ఉంటాడు ఎప్పుడు కూడా, ఆయన కళ్ళు తెరవడం. నాకు బయటకు రావడం, ఎస్కేప్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. దేవుడు మనకు బలం అనుగ్రహించే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ బలాన్ని మీరు పొందాలి. మీరందరూ ఒకసారి లేచి నిలబడి, నాకు పరిశుద్ధాత్మ దేవుడా నాకు ఆ బలాన్ని అనుగ్రహించు. మనం వాక్యం చెప్తున్నామంటే వాక్యం అనే ఫుల్ఫిల్మెంట్ జరగాల. నువ్వు ఈ రోజున బలం పొందాల్సింది ఇక్కడ, అంతే. దట్సాల్. నాకు అసలు బలంగా లేదు తండ్రి, నాకు బలం కావాలా. నీ బలం కావాలా? డబ్బులు లేవు తండ్రి, అడుగు. డబ్బులు లేవు తండ్రి, డబ్బులు ఇమ్మని అడుగు. దేవుణ్ణి అడుగు. ధనం ఈ తండ్రి. ఆరోగ్యం లేదు, ఆరోగ్యం అడుగు. ఇది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పకూడదు, నువ్వు నిలబడిపోవాలా. దేవుణ్ణి అడగాలి. ఆయన ఏమి ఇక్కడ చెప్తున్నాడో అది నువ్వు అడగాల. అది నీకు అనుగ్రహం పడుతుందని నువ్వు నమ్మాలా. శ్వాసనావసాగుచు పయనించో సమయాన నా ప్రభు, స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. కీర్తన గ్రంథం దయచేసి కూర్చుని ఈసారి ఆ బలాన్ని పొందారు అని మీరు నమ్ముకుంటూ, ఆ బలాన్ని పొందుతానని విశ్వాసంతో, ఆ విశ్వాసం కడ వరకు ఉండాలి. 61:5లో కీర్తన గ్రంథం దావీదు అంటాడు, యెహోవా ఏమంటాడు? స్వాస్థ్యమును నీవు నాకు నీ నామమందు. కూర్చోండి దయచేసి. నీ నామమందు
భయభక్తులు గల వారి యొక్క స్వాస్థ్యము. నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. స్వాస్థ్యం అంటే ఏమిటి? ఇన్హెరిటెన్స్ అంటే పిత్రార్జితం. మనకి ఏ ఆర్జితం లేకపోయినా మన దేవుడే ఆర్జించేది మీకు అనుగ్రహించే దేవుడు. ఇశ్రాయేలుకి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, వాళ్ళకి ఏమీ లేదు. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశములో వారు సెటిల్ అవ్వడం జరిగింది. ఏమీ లేని స్థితిలో దేవుడు వారి మీద కరుణ చూపించాడు, కృపను చూపించాడు, తన కృపను విస్తరింపజేశాడు. అట్లాగా ఈ రోజున మనకు కూడా తన కృపను విస్తరింప చేస్తాడు. ఇది నీ నమ్మిక మీద ఉంది. నువ్వు నమ్మాలా, బలంగా నమ్మాలా. అదే కీర్తనాకారుడు అంటాడు 78:29లో, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఈ మాట కూడా క్రైస్తవ సంఘానికి, నా మిత్రులైన మీకు సూటిగా దేవుడు చెప్పిస్తున్నటువంటి వాగ్దానంగా నువ్వు భావించాలి. ఈ రీడ్ ద బైబుల్. 78th చాప్టర్ అండ్ 29th verseలో ఈ మాట ఉందా? వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. నువ్వు ఏది ఆశిస్తే, దాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశ నిరాశ కాదు. ఆమేన్. అదే నువ్వు మనుషుల మీద ఆశ పెట్టుకో, మనుషుల మీద ఆశ పెట్టుకో. వాళ్ళు అప్పిస్తానన్నారు, నీకు 2 రోజులు ఇస్తానని చెప్తారు, 3వ రోజు వాళ్ళు గేటు తాళం వేసుకుని వెళ్ళిపోతారు. పిల్లని ఇస్తానంటారు, కుదరదు, మాకు మా అబ్బాయి వేరే వాళ్ళని ప్రేమించాడు అంటారు. అబ్బాయిని ఇస్తానంటారు, అలా తిప్పుకుని వాడుకుని లాస్ట్కి వచ్చేటప్పటికి బోడుకుని చేసి పంపించేస్తాం. వీడు తల ఊడిపోద్ది కానీ పిల్లని ఎవరు. ఎందుకంటే మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం అంటే మనుషుల మీద పెట్టుకున్నాం. నువ్వు మనుషులు నమ్మితే నువ్వు మటాస్ అయిపోతావు. కానీ దేవుడు నమ్మితే, హల్లెలూయా చెప్పు, దేవుడు వాక్యాన్ని నమ్మితే, దేవుడు నామాన్ని నమ్మితే నువ్వు మటాస్ అవ్వవు. నువ్వు దీవించబడతావు. ఆయన తన స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. నీ స్వాస్థ్యం ఎంత, నీ ఆస్తిపాస్తులు ఎంత దేవుడి దగ్గర ఎంత, నువ్వెంత. ఆయుష్కాలాన్ని పెంచే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆస్తిని పెంచే దేవుడు. ఏమీ లేకుండా అబ్రహాం గారు బయటకు వచ్చిన తర్వాత లోతు కాపర్లకి అబ్రహాం కాపర్కి గొడవలు జరిగాయంటే ఎంత పశు సంపద పెరిగిపోయి ఉంటుంది వాళ్ళకి. ఎంత సంపద వస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎంతగా దేవుడు వాళ్ళని హెచ్చించకపోతే వాళ్ళిద్దరూ గొడవలు వస్తాయి. అందుచేత నువ్వు దేవుడిని నమ్మాలి, దేవుడి మాటను నమ్మాలి, దేవుడి నామాన్ని నమ్మాలి, దేవుడి వాక్యాన్ని నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. నేను నమ్ముతున్నాను తండ్రి అని నీ మనసులో అనుకో ఒకసారి. నేను నమ్ముతున్నాను తండ్రి, నీ నామం అన్ని నామముల కంటే గొప్ప నామం, నీ మహిమ నేను చూడాలా. నువ్వు ఆశ పెట్టుకోవాలి, ఎక్కువ ఆశ పెట్టుకోవాలి దేవుడి మీద. నిరాశ అవ్వదు. నిరాశ పరచడండి. ఒక్కొక్కసారి టైం పడుతుందేమో కానీ నీ ఆశ మాత్రం నెరవేరుస్తుంది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఇంతకంటే మంచి దేవుడు లేడండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాక్యం చెబుతుంది 78:29లో, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించింది. అంతేకాదు దేవుడు ఇంకేం అనుగ్రహిస్తాడు. 84 దావీదు కీర్తనలో 11th verseలో ఈ మాట ఉంటుంది, యెహోవా కృపయు. అబ్బా, ఇవేమీ కాకు, స్వాస్థ్యం అన్నావు, రక్షణ అన్నాడు, ఆయన సన్నిధిలో బ్రతకడం అన్నాడు. ఇవేమి ఎన్ని కాకుండా కృపయు. కృప అంటే ఏమిటి? ఒకసారి మీరు చదువుతుంది మీరు అర్థం చేసుకోవాలా. మేము ప్రతి లైను ప్రతి పదం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు, నీకు తెలియాలి. మీరు పాడతారు, కృపా కృపా నీ కృపా. డబ్బులు కొట్టు, పాడు. కృపా
నేనైతే నీ కృపయందు నమ్మికయంచుయో, నా కృప నీకు చాలు. మీకు మీనింగ్ చెప్తాను. పౌలు గారు తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు బాధ గురించి, ప్రభా నీ చిత్తమైతే ఈ ముళ్ళు తొలగించమంటాడు. ఆయన అంటాడు, నేను ముళ్ళు తీయను, కానీ నా కృప నీకు, అంటే నీకేం ప్రాబ్లం రాదు, నీ భవిష్యత్తుకి ఏం రాకలేదు, నువ్వు హ్యాపీగా జీవించు, నా కృప నీకు చాలు. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను, నీ కృపయే నాకు ఆధారం. దేవుడికి స్తోత్రం. ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపాని కృపా 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 క్రీస్తు, నేనైతే నీ కృపయందే నమ్మికించున్నాను అన్నాడు భక్తుడు. మనం అంటే నేను డబ్బునే నమ్ముతానండి, నేనంటే ఇంక తిండినే నమ్ముకున్నానండి, ఒక ఆవిడ ఉంటుంది నా భర్తనే నమ్ముకున్నానండి. ఎవరు శాశ్వతం ప్రియ సంగమ? ఎవరు శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతం? దేవుడు వాక్యం, దేవుడి నామం శాశ్వతం, దేవుడు రాజ్యం శాశ్వతం. దేవుడు రాజ్యం శాశ్వతం అయితే దేవుడు రాజ్యం గురించిన మర్మం నీకు అనుగ్రహించబడిందే. దేవుడు రాజ్యంలో ఉన్న మర్మాల గురించి తెలుసుకునే జ్ఞానం దేవుడు నీకు నాకు మనకు అందరికి అనుగ్రహిస్తున్నాడే, అది నీకు అనుగ్రహించబడింది అన్నాడే. నీకు నీ బిడ్డను అనుగ్రహించాను, నీ తల్లికి నిన్ను అనుగ్రహించాను, నీకు నా రక్షణ అనుగ్రహించాను, నీకు నా స్వాస్థ్యం అనుగ్రహించాను, కృపయు ఘనతయు నేను నీకు. మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. యెషయా గ్రంథం 9:6 మనకు కుమారుడు అనుగ్రహించి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించి. మనకు దేవుడు తన కుమారుని కూడా అనుగ్రహించాడు. అధిక బుద్ధియు ఆయనే అనుగ్రహించు వాడని యెషయా 28:29 మాట. అధిక బుద్ధి అంటే జ్ఞానం. తన కుమారుని ఇవ్వడమే కాకుండా ఎన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు లేఖనాలు చూపిస్తుందో మీరు బాగా చూడాలి. 28:29 మాట్లేదా ఏముందమ్మా? యెషయా గ్రంథము, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు, ఆలోచన శక్తియు అధిక బుద్ధియు. ఇది కానీ మీరు పొందారంటే మీరు రాజుల దగ్గర నిలబడగలరు. ఈ జ్ఞానం నాకు ఎక్కడిదనుకుంటున్నారు? నా దేవుడు నాకు ఇచ్చాడు అంటాడు ఒక వ్యక్తి. ఎవరు? తెలీదా ఎవరో? అమ్మ వాక్యం అనాల. దానియేలు అంటాడు, ఇది నా వలన కాదు కానీ నా దేవుడి వలన. ఇది చెప్పడానికి దానికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. దేవుడి దగ్గర ఉన్నవి నువ్వు ఒక్కొక్కటి పొందితే నువ్వు ఎలా దీవించబడతావంటే, పొరుగు దేశంలో పట్టబడినటువంటి ఖైదీవి నీవు. ఎవరొచ్చుడుగా నేను తీసుకెళ్ళి మంచి ఆహారం పెడుతుంటే వద్దన్నావు. కావాల్సింటే నన్ను 10 రోజుల్లో పరీక్షించుకోమన్నావు. ఖైదీల జ్యోతిష్కులు అందరినీ చంపేస్తానని రాజుగారు చాటింపేస్తే చంపొద్దండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. టాలెంట్ అమ్మ, నేను చెప్పిన జాగ్రత్తగా వినండి ఒకసారి, బాగా అందరూ ఒకసారి మైండ్ నా మీద పెట్టండి. ఇప్పుడు మనం లోకానికి దేవుడి టాలెంట్ని మనం చూపించాలి. ఈ టాలెంటు మీరు పుట్టుకతో రాకపోయినా దేవుడు అది మీకు అనుగ్రహించగల సామర్థ్యుడు గనుక బుద్ధియు అనుగ్రహించువాడు. అధిక బుద్ధి అంటే జ్ఞానం. అబ్బా, ఆశ్చర్యమైన
ఆలోచన శక్తి. మీరు ఆలోచించాలి. ఆలోచన శక్తి ఏంటి? కళ కళ కళ. మీ కళ వస్తే నాకేం తెలుస్తుంది? మామూలుగా మీ కళ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్నో మర్మాలు చెప్తాను, ఏదో దర్శనాలకు భావాలన్నీ చెప్తూ ఉంటాను, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ మీకు కళ వచ్చింది ఉదాహరణకి, ఏమంటే మీరు తెల్లారు తర్వాత రోజు ఆదివారం కనబడిపోయి అయ్యగారు వందనాలని పాదాల మీద పడి నమస్కారం చేశారు. అయ్యా వందనాలమ్మా అని చెప్పాను. అయ్యగారు రాత్రిలో కళ వచ్చిందంటే చెప్తుందేమో అనుకుంటాను నేను. అయ్యగారు రాత్రిలో కళ వచ్చిందని మర్చిపోయినా కళ ఏంటి చెప్పండి అన్నారు అనుకో. ఇప్పుడు ఉన్న ఎంటుకులే సగం ఇక్కడ భూమి అంతా 2 ఎకరాలంతా పోయింది, ఉన్నది కూడా పోతుందమ్మా. నువ్వు ఏదన్నా కళ చెప్తే పోతే దానికి భావం చెప్తాను. అర్జెంటుగా ఇక్కడ చెప్పామంటే అయ్యగారు లేదంటే 2 కాళ్ళు ఇరిచేస్తాను అయ్యగారు అన్నాం అనుకో. అమ్మా అయ్యగారు మీరు చెప్పకపోతే మాత్రం 2 కాళ్ళు ఇరిచేస్తాను అయ్యగారు అన్నారు అనుకో. అయ్యి బాబు నేను చెప్పలేనమ్మా నిజంగా. అయ్యగారు అన్నీ చెప్పినా ఇది చెప్పలేరేంటి? కల్దీల జ్ఞానులందరినీ కూడా చంపేస్తాను అన్నాడు, చంపొద్దు అన్నాడు. ఇతడు టాలెంట్తో ఆ జ్ఞానులందరికీ ఏమొచ్చింది? బతుకు, జీవం, లైఫ్ స్పాన్ పెరిగిందిగా. వాళ్ళు చచ్చిపోకుండా కాపాడింది దానియేలేగా. అంతేకాదు ఇతడి పొజిషన్ పెరిగిందిగా. నువ్వు చెప్పిన కళ నిజమేనాయో, నాకు వచ్చిన కళ ఇదే. కళ భావేమిటి? ఇది కరెక్టే, నీ మాటలు నేను నమ్ముతున్నాను. అదే దానియేలు గ్రంథము మరి 2వ అధ్యాయం దేవుని యొక్క లేఖనాలు ఒకసారి చూద్దాం మనం అందరం కూడా. ఏముంది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో? అప్పుడు రాజు అంటాడు, కరెక్టేనయ్యా నువ్వు చెప్పిందంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగా జరిగింది. అంతటా రాజుకు నెబుకద్నెజరు 2వ అధ్యాయము 46వ వచనం వాక్యంలో ఏముందమ్మా? దానియేలుకు ఎవరెవరికి? దానియేలు రాజుకి నమస్కారం చేశాడంట, అంతేనా? సరిగ్గా చదవమ్మ ఒకసారి. ఏమండి ఈ రాజు చేయడం ఏంటండి? మీరు బాగా చెప్తారు, పెద్దవారు ఏమిటి అదేమంటలమ్మా? దేవుడికి స్తోత్రం. ఎలా చెప్పాడండి? ఎలా చెప్పాడు చెప్పండి? అది కదమ్మా, ఎలా చెప్పాడు చెప్పండి. నేను అడిగిన ప్రశ్న బాగా అర్థం చేసుకుని ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? ఆ బుద్ధి ఆ జ్ఞానం ఎవరు అనుగ్రహించారు అతనికి? దేవుడికి స్తోత్రం. అయితే మీకు వాక్యం తెలియదు అనమాట. 28వ వచనంలో అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబో వాటిని. అమ్మ ఒకసారి మీరు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారైతే వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి. అయితే ఈసారి నా వైపు చూడండి. అయితే మర్మములను ఇప్పుడే కదా చదివా? ఎవరు అంటే ఆ గూఢమైన సంగతులు, ఎవరో చెప్పలేని సంగతుల్ని బయలుపరిచే దేవుడు ఒకడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. హల్లెలూయా. రాజ్యము మర్మం వచ్చింది అక్కడ. ఇప్పుడు మనం పైకి ఎదగాలి అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా, పేరు ప్రఖ్యాతలు లేకపోయినా, వెనకాల సపోర్ట్ లేకపోయినా, బ్యాకింగ్ లేకపోయినా, మన దగ్గర ఒక్కడు ఉంటే అమ్మా అతడు మనల్ని నిలబెట్టగల దేవుడు. ఇక్కడ రాజుగారే అతని మీద కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేశారట? పూజించి అతనికి నైవేద్య ధూపాలు అతనికి సమర్పించే ఆజ్ఞాపించాను. మరియు రాజు అంటున్నాడు, ఈ మర్మమును బయలుపరచుటకు నువ్వేమయ్యావు? మీరు సమర్థులేనా? ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు వాక్యం అంటున్నారు? మీ వయసు ఎంత? మన వయసు ఎంత? మనం ఇంకా ఎంతకాలం బతకగలం? మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. కానీ పిల్లలతో మాత్రం నా పని అయిపోయిందిరా బాబు, నేను ఎప్పుడు చచ్చిపోతాను, నాకు ఇప్పుడు పుడుకోమంటాను నేనే తెలియదు అంటూ ఉంటారు అందరూ. ఈ డైలాగ్ ప్రతి ఇంట్లో వచ్చేస్తుంది అనమాట. ఆడికి ఇంకా నేనేం చేయలేనురా బాబు, నా ప్రాణం పోయిందిరా అనుకో, నేను చచ్చిపోయాను అనుకో అని కప్పుకుని తిట్టేస్తూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు.
వాక్యం చెబుతుంది నీవు సమర్థుడవు. దేనికి? ఈ మర్మములను బయలుపరచడం. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా మర్మాన్ని బయలుపరిచావా? మర్మాలను బయలుపరచడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు, రక్షణ అనుగ్రహించాడు, స్వాస్థ్యం అనుగ్రహించాడు, ఘనత అనుగ్రహించాడు, కృప అనుగ్రహించాడు. బ్రతకడానికి ఆయన సన్నిధిని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహించేది ఎవరు? ఇక్కడ వాక్యం మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచు వాడునై ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, అనుగ్రహించే రక్షణ గురించి ఎదురు చూడాలట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట ఉంటుంది. నరులు ఆశ కలిగి ఏం చేయాలట? యెహోవా అనుగ్రహించు రక్షణ గురించి, దేవుడు అనుగ్రహించే దేవుడి దగ్గర ఏం చేయాలంటే కనిపెట్టాలి. కనిపెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును.